టెన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. సరస్వతీ నది పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం దేవగురువు అయినటువంటి బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాడు. ఇలా ఒక రాశి నుండి మరో రాశికి సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడని, అలా బృహస్పతి మళ్ళీ తిరిగి ఆ రాశికి రావడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. ఇలా బృహస్పతి తిరిగినటువంటి 12 సంవత్సరాల కాలాన్ని పుష్కర కాలం అంటారు. ఇదే కాకుండా మనకి పుష్కరం అంటే పూర్వం ఒక ఋషి తనకి శివుడికి సంబంధించినటువంటి అష్టసిద్ధులలో ఒకానొక సిద్ధి అయినటువంటి జలశక్తికి సంబంధించినటువంటి జలతత్వానికి సంబంధించినటువంటి జలసిద్ధికి సంబంధించినటువంటి ఆధిపత్యం కావాలి. ఆ ఆధిపత్యంతో తన దగ్గర అన్ని పవిత్ర ఈ నదులలో ఉన్నటువంటి పవిత్ర జలాలన్నీ కూడా తన ఆధీనంలో ఉండాలనేటువంటి విషయంతో శివుడి కోసం ఘోర తపస్సు చేసి శివానుగ్రహం పొంది దానికి ఆధిపత్యాన్ని పొందారు. అలా శివుడి దగ్గర ఆధిపత్యం పొంది పుష్కరుడు శివుడి వద్దనే ఉండడం, సకల తీర్థాలు ఆయనలోనే ఉండడం చేత ఆయన పుష్కరుడై ఈశ్వరుడు వద్ద ఉండడం జరిగింది. అటువంటి పుష్కరుడు ఈశ్వరుడి దగ్గర ఉంటూ ఉండగా మన బ్రహ్మదేవుడు ఈ సృష్టిని కొనసాగించడం కోసం తనకి సకల తీర్థాలు కావాలి, జలాలు కావాలి అని శివుడి కోసం ప్రార్థన చేసి పుష్కరుణ్ణి తన ఆధీనంలో ఇవ్వాలని కోరగా, శివుడు ఆ పుష్కరుణ్ణి బ్రహ్మగారి ఆధీనంలోకి ఇవ్వగా బ్రహ్మగారు పుష్కరుని యొక్క జలాన్ని తన యొక్క కమండలంలో పెట్టడం జరిగింది. కొంతకాలానికి దేవగురువు అయినటువంటి బృహస్పతి బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేసి ఆయన గ్రహాల్లో ఒక గ్రహానికి నేను అధిపతిగా ఉండాలని గ్రహాధిపత్యాన్ని పొంది, దాంతోపాటు జలాధిపత్యం ఉండాలి, సకల తీర్థాలు నాతోటే ఉండాలి, నేను ఏ నది వద్దకు వెళ్తే ఆ నదికి లోనే సకల తీర్థాలు పుష్కరుడు నాతోటే ఉండేటట్టుగా వరం ఇవ్వమని కోరగా బ్రహ్మదేవుడు బృహస్పతికి ఆ వరాన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆ వరం ఇవ్వడం జరిగిందో పుష్కరుడు నేను శివుడు వద్ద కానీ బ్రహ్మ వద్ద కానీ ఉంటాను తప్ప బృహస్పతితో నేను ఉండలేనని చెప్పగా, అప్పుడు బ్రహ్మదేవుడు వీరి ఇరువురి మధ్య వచ్చినటువంటి ఈ ఇబ్బందిని చూసి వారి ఇరువురికి మధ్య ఒక సంధిని కుదుస్తాడు. దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశి నుండి మరో రాశిలోకి మారినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడతాయని, ఆ పుష్కరాలు ఏర్పడిన 12 రోజులు పుష్కరుడు బృహస్పతితో పాటు ఆ నదులలో ఆ తీర్థాల్లో ఉంటాడని, తర్వాత తిరిగి బ్రహ్మ కమండలంలోకి వస్తాడని తెలియజేయడం. ఈ పురాణ కథ ఇతివృత్తాంతం ఆధారంగా మనకి పుష్కరాలు ఏర్పడ్డాయని పుష్కర మహత్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ పౌరాణిక కథ ఆధారంగానే దేవగురువు అయినటువంటి బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆయా నదులకి పుష్కరాలు ఏర్పడతాయి. ప్రస్తుతం మనకి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 14 మే 2025 చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా రాత్రి 8 గంటల 28 నిమిషాలకు దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశించడం చేత 15 మే 2025 నుండి 26 మే 2025 వరకు ఈ 12 రోజులు సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. సరస్వతీ నది పుష్కరాలు చాలా ప్రత్యేకమైన విశేషమైనవి. భారతదేశంలో ప్రస్తుతం సరస్వతీ నది అంతరించిపోయి ఉండడం చేత మన పురాణ గ్రంథాలని ఆధారం చేసుకుని సరస్వతీ నది భారతదేశంలో 3 ప్రాంతాలలో కనిపిస్తుందని చెప్పడం జరిగింది. ఒకటి బద్రీనాథ్ దగ్గర మానాగాంకి దగ్గరలో ఉన్నటువంటి బద్రీనాథ్ వద్ద సరస్వతీ నది ఉన్నదని మనకి పురాణాల ప్రకారం చెప్పడం జరిగింది. ఇంకా రెండోది త్రివేణి సంగమమైనటువంటి ప్రయాగ క్షేత్రంలో గంగా యమునా నది ఎక్కడైతే కలుస్తుందో అక్కడ సరస్వతీ నది అంతర్వాహినిగా ఉందని చెప్పడం జరిగింది. ఇంకా మూడవది గుజరాత్లో ద్వారక వద్ద మనకు ఉన్నదని చెప్పడం జరిగింది.
అయితే ఈ 3 ప్రాంతాల్లో ముఖ్యంగా త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగ క్షేత్రంలో సరస్వతి పుష్కర స్నానాలు ఆచరించడానికి ఉత్తమమైనటువంటి యోగ్యమైనటువంటి ప్రదేశం అని ప్రజలకు సూచిస్తున్నాను. అయితే ఈ సరస్వతీ నది పుష్కరాలను కనుక ఈ మే మాసంలో మే 15 నుంచి 26 మధ్య కనుక ఆచరించినట్లయితే, అందులోనూ కుంభమేళ అయినటువంటి సంవత్సరంలోనే ఈ పుష్కరాలు రావడం విశేషం. ఈ పుష్కరాలు ఆచరించినటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. సరస్వతి నది జ్ఞానానికి ప్రతీక. జ్ఞానం అనేది చాలామంది చదువు అనుకుంటారు. జ్ఞానం అనేటువంటిది మనకి మోక్ష మార్గానికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన సాధనం. మనకి భక్తి ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా మోక్షము కలుగుతుంది. అటువంటి మోక్షాన్ని పొందేటువంటి జ్ఞానం సంపాదించాలంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మనకి ఖచ్చితంగా ఉండాలి. అటువంటి సరస్వతి యొక్క అనుగ్రహం పొందాలంటే సరస్వతి నదికి సంబంధించినటువంటి పుష్కర స్నానం ఆచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈ పుష్కరాలు విశేషంగా మనం ప్రయాగ క్షేత్రంలో జరుపుకునేటప్పుడు ప్రయాగ వైభవం ఏంటో కూడా మనం చూద్దాం. ప్రయాగ క్షేత్రం అసలు చాలా విశేషమైనది. ఈ క్షేత్రంలో ఎప్పుడైనా స్నానం ఆచరించవచ్చు. అందులోనూ గంగా, యమున వంటి పుణ్య నదులు ఈ 2 సంగమం ప్రాంతం ఏదైతే ఉందో, సరస్వతి నది అంతర్వాహినిగా ఉందో, ఇది ఎప్పుడు స్నానం ఆచరించినా ఉత్తమం. అయితే ఇలా 12 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి పుష్కర కాలంలో స్నానం ఆచరించడం చాలా విశేషంగా మనం భావించి, ఇది అరుదుగా 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి అలాంటి సమయంలో చేసేటువంటి స్నానం చాలా విశేషమైందని సూచిస్తూ, ఈ పుష్కరాల్లో స్నానం ఏ విధంగా ఆచరించాలి అంటే, పుష్కర స్నానం ఆచరించేటువంటి వారు నదిలో స్నానానికి ప్రవేశించే ముందు ఇంటి వద్దే స్నానం ఆచరించాలి. మగవారైతే పంచ వంటివి, పైన కండువా వంటివి వేసుకోవాలి. స్త్రీలు వారికి సౌకర్యమైనటువంటి వస్త్రాలు, ముఖ్యంగా చీర వంటివి కట్టుకోవడం. వివాహమైనటువంటి వారు భార్యాభర్తలు అయితే కలిసి స్నానం చేయాలి. అందులోనూ పై పంచికి వారి కొంగుని కూడా ముడి వేసుకుని స్నానం ఆచరించడం ఉత్తమం. ఈ రకంగా ఆ నది వద్దకు వెళ్ళి గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పుకొని సంకల్ప సహితంగా స్నానం చేయాలి. పుష్కర స్నానం అంటే సబ్బులు, షాంపూలతో స్నానం చేయకూడదు. పుష్కర స్నానం మనం భక్తితో, మనకు తెలిసి కానీ తెలియని కానీ పాపాలను నశింపజేసుకుని పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎటువంటి హాస్యాలు వంటివి ఆడకుండా మనం ఏ పని కోసమైతే వచ్చామో ఆ పని చేసుకునేటువంటి విధంగా అక్కడికి వెళ్ళాలి. పుష్కర స్నానం ఆచరించేటప్పుడు సంకల్ప సహితంగా స్నానం చేయాలి. నది కింద ఉన్నటువంటి మట్టితో స్నానం చేయాలి. స్త్రీలైతే పసుపు కుంకుమాన్ని ఉపయోగించి స్నానం చేయాలి తప్ప సబ్బులు, షాంపూలు వంటివి వాడకూడదు. అలాగే ఈ సంకల్పం అది చెప్పుకుని కనీసం 3 మునకలతో స్నానం చేయాలి. ప్రయాగ వంటి క్షేత్రంలో 11 మునకలతో స్నానం చేసేటువంటి విధానం కూడా ఉంది. అలా కూడా అక్కడ స్నానం ఆచరించవచ్చు. ఇంకా పుష్కర స్నానం ఆచరించిన తర్వాత దేవతలకి, ఋషులకి, నదులకి తర్పణాలు వదలాలి. గతించినటువంటి పితృదేవతలు ఉంటే ఆ పితృదేవతలకి, గతించినటువంటి పితృదేవతలు కూడా తర్పణాలు వంటి వదలడం, పిండ ప్రదానం వంటి కార్యక్రమాలు ఆచరించవచ్చు. ఈ రకంగా ఎవరైతే పుష్కరాలలో కనుక సంకల్ప స్నానం, అలాగే తర్పణాలు, అలాగే మిగతా విధి విధానాలు ఆచరిస్తారో, అలాగే పుష్కర స్నానం వంటివి ఆచరించిన తర్వాత ఆ క్షేత్రంలో కనుక దాన ధర్మాలు వంటివి చేస్తారో, యజ్ఞ యాగాది క్రతువులు జరుగుతుంటే దానికి సహాయపడతారో, వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేశాయి. అందువల్లే మనం ఈ సరస్వతీ నది పుష్కరాల్లో కనుక ఇటువంటివి కనుక ఆచరించినట్లయితే వారికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, సరస్వతీ నది పుష్కరాల స్నానం ఆచరించడానికి త్రివేణి సంగమైనటువంటి ప్రయాగ క్షేత్రం చాలా అనుకూలమైనటువంటి క్షేత్రం అని తెలుపుతూ, ఈ క్షేత్రంలో గనక స్నానం ఆచరించినట్లయితే మీకు ఆ సరస్వతీ నది పుష్కర స్నానం ఆచరించినటువంటి ఫలితం లభిస్తుందని తెలియజేస్తూ, ఆ సరస్వతీదేవిని అలాగే అమ్మవారిని కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.